హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన కిసాన్ ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రదర్శనకు రైతులు, ఔత్సాహిక యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. రైతులకు అవసరమైన అత్యాధునికమైన యంత్రాలు, పనిముట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన ఏర్పాటుతో పాటు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు సైతం వ్యవసాయ నిపుణులు ఈ వేదికగా అందజేశారు. రోబోటిక్ పరికరాలు, డ్రోన్లు, వైరస్ ను తట్టుకునే మిరపరకాలు వ్యవసాయ ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. విత్తన సామ్రాజ్యంలోనే అగ్రగామి సంస్థ వాటర్ మిలన్స్ లో సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అవిగాక ఆల్మోస్ట్ గా మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. కిచెన్ గార్డ్స్ కి ప్యాకెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి చిల్లీ మార్కెట్ లో అడుగు పెట్టడం జరిగింది. ఈ వెరైటీలు ఏమంటే వైరస్ అని తట్టుకొని వెరైటీలు ఆల్మోస్ట్ గా ఇప్పుడు మేము ఆంధ్ర, తెలంగాణలో డెమో పర్పస్ గా ఇచ్చాము. అవి కూడా చాలా సక్సెస్ అయినవి. రైతులు కూడా బాగా ఆశాజనకంగా ఆసక్తి చూపుతున్నారు. మేము డ్రోగో డ్రోన్స్ కంపెనీ, మాది మాదాపూర్లో లొకేట్ అయి ఉంది. సో మా కంపెనీ 2 మోడల్స్ ఆఫ్ డ్రోన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీకు. ఒకటేమో కృషి 2.0 అండ్ ఇంకోటేమో కృషి 3 Pro. సో ఇది వచ్చేసరికి కృషి 2.0. దీంట్లో ఏంటంటే మీకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్, టూల్ కిట్ అను చార్జర్, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం మీకు. ఈ ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి ఇది 2 ఎకరాల ల్యాండ్ వరకు కవర్ చేయగలదు సార్. ఇది 4 లక్షలు కాస్ట్ పడుతుంది. అండ్ అది వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ తోటి 5 ఎకరాలు కవర్ చేయగలదు. అది వచ్చేసి 5 లక్షలు కాస్ట్ పడుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ డిఫరెన్స్ ఉంది, ఎండ్యూరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే 15 నిమిషాలు ఫ్లైట్ టైం వస్తుంది, అదైతే 25 నిమిషాలు ఫ్లైట్ టైం వస్తుంది సార్. అది 5 ఎకరాలు కవర్ చేస్తుంది. అండ్ దానికి ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ ఆబ్స్టాకిల్ సెన్సార్ ఉంది, టెరైన్ రేడార్ ఉంది, లైవ్ స్ట్రీమింగ్ కెమెరా కూడా ఉంది. సో ఆ లైవ్ స్ట్రీమింగ్ కెమెరా తోటి మీకు ఇచ్చే రిమోట్లో మీకు ఒక స్క్రీన్ ఉంటుంది. అందులో మీరు డ్రోన్ ఎట్టు వెళ్తుంది అని చూసుకోవచ్చు. అండ్ ఆ డేటా కూడా మీకు తర్వాత కావాలి అంటే క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన కిసాన్ మేళాపై రైతులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతికతను వినియోగించుకునేందుకు కిసాన్ ప్రదర్శన చక్కటి వేదికగా ఉంటుందని వారంటున్నారు. అవగాహన వచ్చింది ఏంటంటే ఇక్కడ రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేటట్టు ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే రైతులు తమ చేనులలో, సాలల్లో కలుపు మొక్కలకు తీయడానికి వీలుగా వ్యవసాయ పనిముట్లు కావచ్చు చాలా ఉన్నాయి ఇక్కడ. సో మెయిన్గా ఏంటంటే నేను గమనించింది ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యూత్ ఎక్కువగా రావడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలే కాదు, పంజాబ్, మహారాష్ట్ర, మన పక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా ఇక్కడ మన తెలంగాణకి రావడం అదొక గర్వకారణం. అండ్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించి ఇద్దరు కలిసికట్టుగా ఈ యొక్క ప్రదర్శన అనేది అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంది. గొప్ప శుభ పరిణామం ఏంటంటే రైతన్న మళ్ళీ యువశక్తితో ముందుకొస్తున్నాడు అనేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా మనకి కిసాన్ ప్రదర్శన అంటే రైతులకు సంబంధించిన ప్రదర్శన ద్వారా మనము చెప్పుకోవచ్చండి. నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను. దాంట్లో మా డౌట్స్ అన్నీ సార్లను అడిగి లెక్చర్స్ వింటున్నాము. సార్లు మొత్తం మాకు చాలా హెల్ప్ఫుల్గా అన్నీ చెప్తున్నారు, ఏమేమి చేయాలి, ఏ దశలో ఎట్లా అని. తర్వాత స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు మామనాడు డిస్టిక్లో ఫామ్ ల్యాండ్ ఉంది. కరోనా తర్వాత స్టార్ట్ చేసాం ఫార్మింగ్. మాకు ఇప్పుడు చాలా యూస్ఫుల్ ఉంది. చాలా ఐడియాస్ ఇస్తున్నారు. విత్తన శుద్ధి అని, ఎట్లా నాటు చేయాలి, చీడపీడల నుండి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, లెక్చర్స్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంది. ఈ స్టాల్స్ నుంచి కూడా మాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కి రావడం ఇది నేను 4th టైము. అన్ని ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి కానీ మెయిన్ బేసిక్ తెల్ల బంగారం అనేది కాటన్ మీద ఒక స్టాల్ కూడా లేదు. నెక్స్ట్ గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే కాటన్ సీడ్ వాళ్ళది కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడితే బాగుండేది. నెక్స్ట్ ప్యాడీకి సంబంధించింది లేదు, ఈ సీడ్కి సంబంధించినవి కొద్దిగా లేవు. అవి కొద్దిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తాం. కూరగాయ విత్తనాలు, దేశీ విత్తనాలు, కలుపుతీత యంత్రాలు, పలు రకాల యంత్ర పరికరాలు, మొక్కలు, డ్రోన్లు, పిచికారీ యంత్రాలు, ఆటోమేషన్, సూక్ష్మ సేద్య పరికరాలు, వ్యవసాయ పంపు సెట్లు, రసాయన, సేంద్రియ ఎరువుల కంపెనీలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కిసాన్ ప్రదర్శన ఏర్పాటు ఔత్సాహిక యువ రైతులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.